నువ్వు ఆశిస్తున్నవేవి మా దగ్గర లేవు, కానీ యేసు నామంలో నీవు లేవు అన్నారు. రెప్పపాటునే జరిగిపోయింది. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళిద్దరు విచారిస్తున్నటువంటి వారు కూడా ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకు? కళ్ళెదుట ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? సాక్ష్యం కనపడతా ఉంది. నడవలేని వారు ఏం చేస్తారంట? గొంతుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. కళ్ళెదిటే సాక్ష్యం కనపడితే, కళ్ళెదిటే మనిషి కనపడితే ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అందుకే వాళ్ళు కూడా ఫైనల్గా వారు కంక్లూజన్, ముగింపుకు ఏమొచ్చారంటే, వీరు యేసయ్యతో పాటు ఉన్నారు బాబు, ఇక యేసయ్యతో పాటు ఉన్న వారు అద్భుతాలు చేస్తారని ముగింపుగా వారు కూడా మాట అనేశారు. ఎంత గొప్ప ధన్యత! యేసయ్యను మనం కలిగి ఉంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన మాటలు అనుసరించి మనం జీవించేవారిగా ఉంటే, ఒక గుర్తింపు, ఐడెంటిటీ అనేటటువంటిది దేవదేవుడు మనకి తగిన సమయం అందిస్తాడు. నువ్వు అనుకుంటావు ఎన్నిసార్లు అయినా, ఒకవేళ నాకు ఇంతవరకు ఇంత చేస్తున్నా కదా ఏమీ రాలేదని. అనుకోని గడియలోనే నీవు అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ గుర్తింపును మన యేసయ్య మనకి ఇవ్వగలడు. ఏ గుర్తింపు లేనటువంటి మనకు, సమాజంలో ఏ విధమైనటువంటి ఘనత లేని మనకు, ఇప్పటివరకు అనుకున్నారా అనేటువంటి ఘనత నువ్వు అనుకోనప్పుడు, అనుకోని సందర్భంలో దేవుడు ఆ గుర్తింపుని, ఘనతను మనకి నిశ్చయముగా ఖచ్చితంగా ఇవ్వగలడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం డిగ్రేడ్ అంటే మనమే తక్కువ అంచనా వేసేసుకొని మనం ఉండటానికి అవకాశం లేదు. పుల్లరా, విద్య లేదు అనుకోవడానికి లేదు, సామాన్యులు అనుకోవడానికి లేదు. ఆయన సామాన్యులే ఎంచుకుంటాడంట, విద్య లేని వారిని ఎంచుకుంటాడంట, లోకంలో జ్ఞానం లేని వారిని ఎంచుకుంటాడంట. లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆ లిస్టులో మనం కూడా వచ్చేసాం. నేడో రేపో మనమంతా కూడా వచ్చింది. మనకి సమాజంలో ఒక ఐడెంటిటీ, గుర్తింపుని దేవదేవుడు ఆయనను కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు వరకు రాలేదేంటి అని బాధపడద్దు. అనుకున్న ఐడెంటిటీ, గుర్తింపు రాలేదేంటి అని అనుకోవద్దు. ఇంకా ఎక్కువగా ఇవ్వటానికి, ఎక్కువ గుర్తింపునివ్వటానికి సమాజంలో, సంఘములో నిన్ను ఒక ఘనమైనటువంటి పాత్రగా గుర్తించి ఘనపరచడానికి దేవుడు తగిన ప్రణాళిక సిద్ధం చేశాడు. తగిన సమయం అందు నిన్ను నిత్యముగా హెచ్చిస్తాడు. చూడు, ఒకేసారి ఇప్పుడు అప్పటి వరకు పేతురు, యోహాను ఇలా చేస్తారని ఎవరికి తెలియదు. ఒకసారి శిష్యులు కూడా అడిగారు ఆయన్ని, మేమెందుకు చేయలేకపోతున్నామయ్యా, మేమెందుకు దురాత్మని పంపించలేకపోతున్నాం అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి లేదా పుల్లరా? ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తగిన సమయం అందిస్తాడు కదా. ఇదిగో చూశాడు, సమయం వచ్చింది. వాళ్ళు అనుకున్నారు మా ద్వారా ఎందుకు జరగట్లేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కరెక్ట్ సమయం వచ్చింది. సమయం రాగానే, వారు మాట సెలవివ్వగానే, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ మనుషుడికి కాళ్ళు వచ్చేసింది. వారికి ఇప్పుడు గుర్తింపు అనేటటువంటిది, ఎవరైతే వారిని ద్వేషిస్తున్నారో, యేసు నామాన్ని ప్రకటించకూడదని ఎవరైతే చెప్తున్నారో వారే గుర్తిరిగారు. వీరు ధైర్యవంతులు, వీరు ధైర్యవంతులు. ఏ బలముతో చేశావు, ఏ నామముతో చేశావు అని అడిగినప్పుడు తర్వాత వాళ్ళే గుర్తిరిగారు. యేసు నామము, యేసుతో ఉన్నవారు. ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. పుల్లారా, యేసయ్యను కలిగి ఉన్న వారికి ఎప్పుడైనా గుర్తింపు వచ్చింది, ఘనత వచ్చింది. గణపరుస్తాడు ఆయన మనల్ని. నన్ను గణపరిచేవాడు నేను గణపరుస్తాను అని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. యేసుతో పాటు వీరు ఉన్నారా, నిజమైన విశ్వాసురా, వీరు నిజమైన క్రమంలో నడుస్తున్నారా. నిన్నటి వరకు ఒక లెక్కలో ఉన్నారు వాళ్ళు, యేసయ్యను తెలుసుకోగానే వారి జీవితం మారిపోయిందిరా అని అనేక మంది నా గురించి అనుకునేటట్లుగా మన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బట్టి, నన్ను బట్టి ఒక పేజీ ఆల్రెడీ రాసేసేసాడు. ఆల్రెడీ ఆ మాట లిఖించబడింది. ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. అది మీకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి వారు విద్య లేని పామరులైనా వారిలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి పెద్దలందరూ, శాస్త్రులందరూ ఏమయ్యారండి? ఆశ్చర్యపడ్డారు. యేసయ్యతో ఉన్నారని గుర్తెరిగారు. దానికి కారణం యేసయ్యే అని గుర్తెరిగారు.
కావున నేటి దినాన మన జీవితాలు మెరుగుపడటానికి, మన జీవితాలు ఫలంగా అవటానికి, మన జీవితాలు సుఖవంతంగా అవటానికి, బాధలు రావా? వస్తాయి, కాదంటలా. నిందలు రాలేదా? వస్తాయి, కాదంటలా. అవమానాలు రావా? వస్తాయి, ఎదుర్కోవాలి. అని వాటన్నిటిని ఎదుర్కొని దాటిన తర్వాత ఇదిగో నీకొక అధ్యాయాన్ని, నీకొక పేజీని మన దేవుడు మన కోసం సిద్ధం చేశాడు. సమాజంలో ఒక మంచి గుర్తింపును దేవుడు నీకు సిద్ధం చేసి పెట్టాడు. దాన్ని పొందుకోవడానికి మనము చక్కని సహవాస క్రమంలోనికి వచ్చి ఎదుగుతూ ఫలిస్తూ ప్రార్థనలో మనం కొనసాగితే నిశ్చయముగా ఖచ్చితంగా అతి కృపను దేవదేవుడు మనకు అందరికీ కూడా మరికొన్ని దినాల్లో ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, మన దగ్గర అది లేదు ఇది లేదని బాధపడదామా? వాటన్నిటిని ఇవ్వటానికి సమర్థుడైన యేసయ్య ఉన్నాడని సంతోషపడదామా? అదే ఇదే వెండి బంగారాలు ఏమైనా బాధపడదామా? వాటిని ఇవ్వటానికి సమర్థుడైన యేసయ్య మనతో ఉన్నాడని సంతోషపడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు మనతో? యేసయ్య. రక్షించడానికి వచ్చిన ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే తోడుగా ఉన్నాడు. నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి, సమాజంలో గుర్తింపును తీసడానికి, నీ ద్వారా ఘనమైన కార్యములు చేయించడానికి, నీ ద్వారా అనేక మంది ప్రభు వైపునకు నడిపించడానికి, మన ద్వారా అనేక మందిని ఆయన రాజ్యము వైపునకు నడిపించడానికి ఆయన ఎల్లవేళలా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధపు మాటలు, జీవము కలిగిన మాటలు ఎల్లవేళలా అనుదినము మనల్ని బలపరుస్తూనే ఒకటి గమనించండి. మధ్యాహ్న వేళలో ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు దేవుడు ఒక గొప్ప గుర్తింపుని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. సమాజంలో వీరు కూడా ఉన్నారా, వీరు కూడా ఉన్నారా? ఇన్నాళ్ళు మనం వీళ్ళు చేసిన వాటిని గుర్తించలేకపోయాం, మంచి పనులను గుర్తించలేకపోయాం, మంచి కార్యమును గుర్తించలేకపోయాం. నిజంగా వీరు ఇలా చేస్తారు అని నేను అనుకోలేకపోయినాను. అనేక మంది అనుకునేటట్లుగా దేవుడు నిన్ను నన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఎప్పుడంటే మనము ఆయనతో ఉన్నప్పుడు. వారు యేసయ్యతో ఉన్నారు కాబట్టి అట్టి కృపధన్యత వచ్చింది. మనం యేసయ్యతో ఉంటే, యేసయ్యతో నడిస్తే, వాక్కును ఆధారం చేసి జీవిస్తే, వాక్కు ప్రకారమే నడిస్తే ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే యెహోవా కోసం కనిపెట్టే వారలారా, మీరు ఎలా ఉండమని చెప్పారంట? ధైర్యముగా ఉండుడి. ఏమన్నారంట? మీ మనసులో ధైర్యము తెచ్చుకొని ఉండుడి అంటున్నాడు ఆయన. ఎస్, ఆయన ఇవ్వటానికి సమర్థుడు, నిలబెట్టడానికి సమర్థుడు, గుర్తింపు ఇవ్వటానికి సమర్థుడు. వాటి గమనించి, గుర్తించి, లేఖనాల్ని ఆధారం చేసుకొని వాటి ప్రకారమే నడవటానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. తగిన గుర్తింపుని, తగిన పుల్లర ఐడెంటిటీని దేవదేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు చేసిన ఈ మంచి క్రియలు, కార్యములకు, నువ్వు చేసిన మంచి పనులకు దేవుడు గుర్తింపుని ఇవ్వబోతా ఉంటుండగా, అతి గొప్ప గుర్తింపును, మంచి దినములను మనము చూచి ఇంకా ప్రభులు ఆనందిస్తూ, ఇంకా ప్రభులు అనేక మందిని ఆనందింపజేసేటట్లుగా చేస్తూ అతి ధన్యకరమైనటువంటి జీవితంలోనికి మనం అందరూ నడిచినట్లుగా ప్రభు కోసం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. అతి ధన్యత కోసం కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్కును బట్టి జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు. నిజమే ప్రభా, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ ఇదిగో నాయన మీరు మాతో ఉన్నారు. అందును బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. మా ద్వారా మీరు సంఘంలో, సమాజంలో జరిగిస్తున్నటువంటి గొప్ప క్రియలు, కార్యములు బట్టి మీకు వందనాలు. తగిన గుర్తింపును మీ బిడ్డలకి నా ప్రభా ఇచ్చినందుకై, ఇస్తున్నందుకై, ఇవ్వబోతున్నందుకై మీకు స్తోత్రాలు. ఇది నాయన మేమందరము కూడా ఆ రీతిగా నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా మీ కృపా సహాయమును మీ నామమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏమీ లేకపోయినా మీరు మాకు తోడుగా ఉన్నారనేటటువంటి విషయాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ధైర్యముగా మేము నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా కృపా సహాయంతో మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి అనేక మందిని మీ వైపునకు నడిపించగలిగినటువంటి కృపలతో, జ్ఞానంతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చిదిపులారా, ఈ సమయంలో మనము కానుకలు సమర్పించుకొని
ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో